ఒకప్పుడు విదేశాల్లో చదివితే ఉద్యోగం ఖాయం. ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి. ఏంటయ్యా అంటే గ్యాస్ స్టేషన్లో పనిచేయటం, సూపర్ బజార్లో పనిచేయటం, ఇట్లాంటి ఉద్యోగాలు తప్ప అధికారిక వైట్ కాలర్ జాబ్స్ అయితే దొరకట్లేదు, తగ్గిపోయినాయి. ఎస్పెషల్లీ అమెరికా, కెనడా, బ్రిటన్. ఇక్కడ చదువులు పూర్తయ్యాక ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అవుతున్నా సరే ఉద్యోగాలు రాక తిప్పలు పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇంకో పక్కన వెళ్ళిపోమ్మంటున్న అమెరికాని చూస్తున్నాం. బ్రిటన్లో వచ్చేటప్పటికి ఆ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఎక్కడైతే ఇది నడుస్తోందో, ఉద్యోగాలకు సంబంధించిన సంక్షోభం నడుస్తుంటే అక్కడ ఆ ఉద్యోగుల యొక్క జీతాల మీద ప్రత్యేక పన్నులు విధిస్తానంటున్నటువంటి వేళ ఇతర దేశాల నుండి వచ్చేటటువంటి వాళ్ళకి పన్ను అదనపు భారం అవుతుంది. దీంతో అక్కడికి వెళ్ళి మనం ఇంత కష్టపడితే మిగిలేది లేదని అక్కడ ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళు కూడా ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ కీర్ స్టార్మర్ ప్రభుత్వం అయితే అదే రూట్లో సాగిపోతున్నటువంటి వ్యవహారం.